దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథ ధ్యానాలలో 19వ అధ్యాయము 11వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలని నేడు మనం ధ్యానం చేయబోతున్నాం. 19వ అధ్యాయంలోని 10 వచనాలను గత వారం మనం ధ్యానం చేశాం. నేటి మన ధ్యాన భాగం 11వ వచనం నుండి 21వ వచనం వరకు. ఈ ధ్యాన భాగపు నేటి ధ్యానాంశం భూమిపై ఆఖరి యుద్ధం. భూమిపై ఆఖరి యుద్ధం. భూమిపై ఎన్నో యుద్ధాలు ఇప్పటికి జరిగాయి. ఆది నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ మన కాలంలో కూడా యుద్ధాలు ఎక్కడనో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రాచ్యంలోకి వెళితే నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అరబ్ దేశాలలో చిన్న చిన్న దేశాలు అవి మాటి మాటికి కలహించుకుంటూనే ఉంటాయి. అరబ్ దేశాలన్నీ ఏకమై కొన్ని దేశాలు కలిసి కూడా ఇస్రాయేల్ మీదికి మాటి మాటికి యుద్ధానికి వెళ్తూనే ఉంటాయి. ఇక ఇస్రాయేలు పాలస్తీనా యుద్ధం అయితే నిరంతరం అది కొనసాగుతూనే ఉంటుంది. భూమి మీద ఆది నుండి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇక రాబోయే ముందు కాలంలో కూడా జరుగుతాయి. ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ప్రపంచాన్ని ఏలిన రాజులు ఉన్నారు. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజులు ప్రపంచాన్ని జయించి వారి స్వాధీనంలోకి తీసుకొని లక్షల కోట్ల మందిని చంపి వారు రాజ్యం చేశారు. అషూరీయులు అవునండి, బబులోనీయులు, పారసీకులు, మాదీయులు, గ్రీకులు, రోమీయులు, ఈజిప్టు వారు ఎందరో ప్రపంచంలో యుద్ధాలు చేసి ప్రజలను సంహరించి స్త్రీలను పసిపిల్లలను కూడా చంపేసి రాజ్యం చేసినటువంటి వారు ఉన్నారు. ఆదిలో యుద్ధాలు మల్ల యుద్ధాలు జరిగేటివి. మల్ల యుద్ధాలంటే ఆ సైన్యం ఈ సైన్యం లేదా ఆ వ్యక్తి ఈ వ్యక్తి కలిసి కొట్లాడుకుంటారు, కుస్తీ పడతారు. ఒకరినొకరు వాటేసుకొని వాని బలం వీని బలాన్ని చూపించుకుంటారు. వీడు వాణ్ణి పడేస్తాడు లేదా వాడు వీణ్ణి పడేస్తాడు. మల్ల యుద్ధం. మల్ల యుద్ధాలు అయిపోయినాయి. కర్రలతో యుద్ధాలు చేశారు, తర్వాత బాణాలతో యుద్ధాలు చేశారు, ఒడిసెలలతో యుద్ధాలు చేశారు, తర్వాత కత్తులతో బరిసెలతో యుద్ధాలు చేశారు. ఇప్పుడు ఈ మన కాలం వచ్చేటప్పటికల్లా బాంబులతోటి ర్యాకెట్లతోటి విచిత్రమైనటువంటి యుద్ధాలు చేస్తున్నారు. రిమోట్ను ఉపయోగించి యుద్ధాలు చేస్తున్నారు. దేవుని పిల్లరా, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి. ఇక ముందు కాలములో కూడా ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనేటువంటిది అబద్ధం. ప్రపంచంలో శాంతి దినదినము దిగజారి అశాంతి దినదినం పెరుగుతుంది. అదే బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. ప్రపంచంలో శాంతిని నెలకొల్పుట ఎవడి తరం కాదు. ఎందుకు ఎవడి తరం కాదంటే అంత్యకాలములోని అపాయకరమైనటువంటి వాటిలో మొట్టమొదటిది స్వార్థం. స్వార్థం. ప్రతి మనిషిలో స్వార్థం నిండిపోయింది. ప్రతి మనిషిలో రాజ్యాలు, ఆ రాజ్యం ఈ రాజ్యం అనే కాదు, ఒక రాజ్యంలోనే ఈ పార్టీ ఆ పార్టీ అంత మాత్రమే కాదు. అది అలా 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 దగ్గరకు వస్తే ఒక్కింట్లోనే యుద్ధాలు. తండ్రుల మీదికి కొడుకులు, కొడుకుల మీదికి తండ్రులు, అత్తల మీదికి కోడన్లు, కోడన్ల మీదికి అత్తలు. మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. మన ఇళ్ళల్లో కూడా జరుగుతూనే ఉంది. అది దేవుని పిల్లరా, ప్రపంచవ్యాపకమైన యుద్ధాలు మాత్రమే కాదు. అవి కుంచుకుంటూ అవి ఎక్కడికి వచ్చాయి? మన ఇంట్లో కూడా వచ్చేసాయి.
చిన్నప్పుడు అన్నదమ్ములు అనురాగముతోటి, మమకారముతోటి, ఆప్యాయతోటి, ప్రేమానురాగాలతోటి వర్ధిల్లుతూ ఉంటారు. పిల్లలు పెద్దోళ్ళైన తర్వాత, వారికి భార్యలు లేదా భర్తలు వచ్చేసిన తర్వాత, ఎవరి కుటుంబాలు వారికి అయిన తర్వాత, ఇక స్వార్థం అన్నటువంటిది నెమ్మదిగా ఆ పాము బయటకు వస్తుంది. ఈ స్వార్థం అన్నటువంటి పాము బయటికి రావటంతో అన్న పాము తమ్ముని కాటేయటానికి చూస్తుంది, తమ్ముని పాము అన్నని కాటేయటానికి చూస్తుంది. ఇది సర్వసాధారణమైపోయింది. ఇది సర్వసాధారణమైపోయింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మనుషుల విషయమే జాగ్రత్త అన్నాడు. మనుషుల విషయమే జాగ్రత్త అని చెప్పిన తర్వాత ఏమన్నాడు? మనుషుల విషయం ఏంటి బాబు? మీ శత్రువులు ఉంటారు చూసారా, రష్యా వాడు, చైనా వాడు, లేకపోతే పాకిస్తాన్, వాడి విషయమే జాగ్రత్త అని చెప్పలా. మనుషుల విషయమే జాగ్రత్త అని చెప్పిన తర్వాత తండ్రి కొడుకుని అప్పగిస్తాడు అన్నాడు. కొడుకు తండ్రిని అప్పగిస్తాడు. అన్నదమ్ములు అక్కచెల్లెలు వైరం, వారి మీదికి లేచి వారి మీద పడి చంపితురు అన్నాడు. వాళ్ళని పట్టి అప్పగిస్తారు అన్నాడు. మనుషులు అనగానే మనం ఏదో బయటికి ఇలా చూస్తాం. కాదు కాదు, మనుషులు ఎక్కడున్నారు? మన ఇంట్లోనే ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు. బహుగా ప్రేమించేటువంటి భార్యని చంపినటువంటి వారు ఎంతమంది లేరు? పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ పరాయి పురుషుడు తాను కలిసి తాను ప్రేమిస్తున్నటువంటి భర్తని అవలీలంగా చంపినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని సకల పరిచర్యలు చేసినటువంటి భార్యని చంపినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? దేవుని పిల్లరా, అయితే విషయం ఏంటంటే ప్రపంచ శాంతి అన్నటువంటిది అసంభవం. ప్రపంచంలో అశాంతి వర్ధిల్లుతుంది, అశాంతి వర్ధిల్లుతుంది. ఆది నుంచి చూస్తూ రండి, ఆది నుంచి పరిశీలన చేసుకుంటూ రండి. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఒక రాజ్యంగా ఉన్నప్పుడు, 12 గోత్రాలు వర్ధిల్లుచున్నప్పుడు, యెరోబాము అన్నటువంటి వాడు వచ్చి, యెరోబాము అన్నటువంటి వాడు లేచి రెహబాము మీద పడి ఇశ్రాయేలు 12 గోత్రాల రాజ్యాన్ని ఫక్కున చీల్చిపడేశాడు అంతే. అట్లా రాజ్యాలు ముక్కలు 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 అయిపోయాయి. అయితే విషయం ఏంటంటే, ఈ ఎవరింటి వారు వారికే శత్రువులుగా ఉండి యుద్ధం చేయటం, ఆ ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు, ఆ ఇంటి వారు ఈ ఇంటి వారు యుద్ధాలు చేయటం, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ప్రాంతీయ భేదాలు రావటం, ఆ దేశం ఈ దేశం యుద్ధాలు చేయటం అనేటువంటిది, ఇలాంటి యుద్ధాలు జరిగి 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 అట్ లాస్ట్ చిట్ట చివరిగా ఫైనల్గా ఒక యుద్ధం జరుగుతుంది. ఫైనల్గా జరిగేటువంటి యుద్ధం హార్మెగెద్దోన్ యుద్ధం. అది ప్రభుని యేసుక్రీస్తు చేసే యుద్ధం. యేసయ్య యుద్ధం చేసేంత వరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఆయన వచ్చి ఒక్కొక్కరిని కొంకులు ఎరగొట్టి ఒక్కొక్కరిని తలకాయలు పగలగొడితే తప్ప వీళ్ళు ఆగరు. యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. ఆయన ఈ భూమి మీదకి రెండో మారు రావటంతో మొట్టమొదట చేసేది యుద్ధమే. ఆ యుద్ధంతో ఇక భూమి మీద యుద్ధాలు ఉండవు. ట్రంప్ గెలిచాడు అమెరికాలో. అమెరికా ఇంకా అనేక దేశాలు, కొన్ని దేశాలు సంతోషపడుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ యుద్ధాలకి వ్యతిరేకి, యుద్ధాలను ఇష్టపడ్డాడు. ట్రంప్ భక్తిపరుడు. ఆయన చేతిలో బైబిల్ ఉంటుంది, ప్రార్థన చేస్తాడు. పై భక్తి కాదు, నిజంగా భక్తి చేస్తాడు. ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఒక సామాన్య ప్రజగా వెనకాల కూర్చుంటాడంతే. ప్రార్థన చేస్తాడు. భక్తిపరుడు ట్రంప్. ఆ ట్రంప్ భక్తిపరుడు గనక, భక్తిపరుడు కొట్లాటలని, చంపుకోటాలని, యుద్ధాలని ప్రేరేపిస్తాడండి? ప్రేరేపించాడు. యుద్ధాలకి వ్యతిరేకి ట్రంప్.
అందుకని ఏమంటున్నంటే కొంచెం సమాధానం కలుగుతుంది అంటున్నారు. దేవుని పిల్లారా, ట్రంప్ లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ సమాధానం కలగదు. ట్రంప్ కూడా చెప్తున్నాడు, యెరూషలేము ఇశ్రాయేలులదే అంటున్నాడు. ఆ చిన్న అగ్గిపుల్ల చాలు దేనికి? యుద్ధాలు జరగటానికి. యెరూషలేము ఎవరిది? పాలస్తీనీయులది కాదు, యెరూషలేము ఇశ్రాయేలీయులదే అని ట్రంప్ తెగేసి చెప్తున్నాడు. ఆ చిన్న మాట చాలు. అయితే ఒకటి విషయం జ్ఞాపకం ఉంచుకొని దింపులారా, మునపటి కాలంలాగా మునపటి రోజుల్లాగా ప్రపంచ యుద్ధాలు చెలరేగి అణుబాంబులు వేసుకొని ఈ పృథ్వీ మాత్రం నాశనం కాదు. కానీ యుద్ధాల వలన ప్రాంతాలు, దేశాలు, ఆ గ్రామాలు పల్చబడుతూ వస్తాయి. రాబోయే కాలంలో జరిగేటంటే యుద్ధాలు జరుగుతాయి, తెగుళ్ళు వస్తాయి, తీరని రోగాలు వస్తాయి, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది, రాజకీయ రోత అన్నటువంటిది కూడా ఏర్పడుతుంది. దానివలన ప్రజలు, జనసమూహాలు కుప్పలుగా చచ్చిపోతారంతే. ఇప్పుడు 140 కోట్లకు పెరిగింది ఇండియా జనాభా. చైనాని ఓడదీసాం మనం, చైనా ఓడిపోయింది. దేవుని పిల్లరా, ఇలా ఓడించి ఏం చేసామంటే పిల్లల్ని కన్నాం, దేశం అంతా నిండిపోయారు. కానీ ఈ రేఖ, జనాభా ఎదుగుదల రేఖ ఇలా పీక్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆ యొక్క గ్రాఫ్ ఇలా పడిపోతుంది. ఇలా పడిపోయి భూమి మీద జనం పల్చగా అవుతారు. పల్చగా అయినా కానీ వీరికి బుద్ధి రాదు. ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అయితే భూమి మీద కడసారి చిట్ట చివర ఒక యుద్ధం జరుగుతుంది. అది హార్మిగిద్దోన్ అనే చోట జరుగుతుంది. ఆ యుద్ధానికి ప్రత్యర్థులు ఒకవైపు ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడే ఒంటరిగా ఉంటాడు, మరొక వైపు భూమి మీద ఉన్నటువంటి రాజులు, సైన్యాలు, అధికారులు, ప్రజలు అందరూ కూడా ఉంటారు. ఇంత జనసమూహం ఒకవైపు, ఒంటరిగా ప్రభుని యేసుక్రీస్తు ఒకవైపు. నేను అర్థం కావటానికి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, తెలుగు సినిమాలో హీరో ఎవరు? యేసయ్య. తెలుగు సినిమాలో హీరో ఎంతమందిని చంపుతాడండి? ఒక్కడే వేల మందిని చంపేస్తాడు. తెలుగు సినిమా హీరోలాగా ప్రభుని యేసుక్రీస్తు వచ్చేస్తాడు. ఆయన వచ్చి ఒలీవల కొండ మీద పాదం మోపుతాడు. ఒలీవల కొండ ఉత్తర దక్షిణ దిశలుగా ఇట్లా పక్కకి చీలిపోతుంది. తూర్పు పడమరలుగా లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో జరుగుతుంది యుద్ధం. ఆ లోయలో జరిగేటువంటి యుద్ధానికి ప్రభుని యేసుక్రీస్తు వారిని పట్ట తొక్కినటువంటి దానికి రక్తం అన్నటువంటిది 300 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. 100 కోసులంటే రమారమి 300 కిలోమీటర్లు. గుర్రాలు కళ్ళెం ఉంటుంది కదా, మూతి కళ్ళెం, అంత ఎత్తున కాల్వలాగా ప్రవహిస్తుంది. అది ఈ భూమి మీద జరగబోయే చివరి యుద్ధం. అందుకని నేటి మన ధ్యాన భాగానికి అంశం ఏం చెప్పాను? భూమి మీద ఆఖరి యుద్ధం, జరిగే ఆఖరి యుద్ధం. మూల వచ్చిన ఒక వచనం చెప్తాను, చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. ఈ 3 వచనాలు చదువుకొని దీని నేపథ్యంలోకి వెళ్ళి సీక్వెన్స్ని, సీరియల్ని ఏర్పాటు చేసుకుందాం. ప్రకటన 19వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడియుండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి
వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. భూమి మీదనున్న నీ భక్తులకు దేవా మా తండ్రి ఒకే ఒక్క నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, నీ కుమారుని రెండవ రాకడ. నీ కుమారుడు రెండవ మారు ఈ భూమి మీదకి వస్తే తప్ప ఈ యుద్ధాలు ఆగవు, అణిచివేయబడవు. నీ కుమారుని రెండవ రాకడ కొరకు మేము ఆశతో, శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూస్తున్నాము. దేవా మా తండ్రి, ఆ గడియలను మేము అర్థము చేసుకొనున్నట్లుగా ఈ భాగము నుంచి మాకు బోధించి మమ్మలను బలపరిచి స్థిరపరచుమని, వివేకవంతులుగా, జ్ఞానవంతులుగా, స్పృహ కలిగినటువంటి వారుగా చేయమని, ప్రపంచ భవిష్యత్తుని మేము స్పష్టంగా ఎరిగినటువంటి వారమై భీతిల్లగా, ధైర్యం చెడక దేవా ఓపికతో, విశ్వాసంతో కనిపెట్టుకుని ఉండునట్లుగా మాకు బోధించుమని, నీ దాసుని నోటికి మీ మాటలు అందించి వచించుటకు సెలవును, శక్తిని అనుగ్రహించుమని దయగల యేసునామమున బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, ఈ భూలోకం అశాంతితో, అలజడితో, అనారోగ్యాలతో, తెగుళ్ళతో, రోగాలతో, యుద్ధాలతో, భయాలతో, మరణాలతో గడగడ వణుకుతూ ఉన్నప్పుడు, ఆకాశంలో భయోత్పాతాలు కలిగినప్పుడు, మనుష్య జాతి గడగడ వణికినప్పుడు, మనుష్య జాతిని పరిపాలించటానికి ఏ పరిపాలకుడు కూడా ముందుకు రానప్పుడు, ప్రపంచమంతా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు 10 మంది రాజులు ప్రపంచాన్ని పరిపాలన చేయటానికి బయలుదేరతారు. ఈ 10 మంది రాజులు కొంతకాలం పరిపాలన చేసిన తరువాత ఉత్తర దేశము నుంచి, అలెగ్జాండర్ రాజ్యములోని ఉత్తర దేశము నుండి, సిరియా ఆ ప్రాంతము నుండి మరొక రాజు ఈ 10 మందితో కలిసి పరిపాలన చేయటానికి ముందుకు వస్తాడు. అప్పుడు ఈ 10 మందిలో 3 వ్యక్తులు వ్యతిరేకిస్తారు. నీవు మాతో పరిపాలన చేయటానికి వీలు లేదు అంటారు. అప్పుడు ఆ 3 రాజులకును, ఈ సిరియా రాజుకును యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో ఆ 3 రాజులు ఆ 10 మంది రాజుల పరిపాలన నుంచి పెరికివేయబడతారు. అప్పుడు మిగిలినటువంటి 7 ఈ 8వ వానితో కలిసి పరిపాలన చేయటానికి ప్రారంభిస్తారు. ఒక్క గడియ వీరు కలిసి పరిపాలన చేసిన తర్వాత దేవుడే వారికి బుద్ధి పుట్టిస్తాడు. ఆ బుద్ధిని బట్టి ఈ 7 ఏకమై పూర్తి అధికారాన్ని ఆ క్రూరముఖం లాంటి ఆ సిరియా రాజు, ఆ ఉత్తర దేశపు రాజుకి అధికారాన్ని అప్పగిస్తారు. అప్పుడు ఈ ప్రపంచం అంతటి కూడా ఒక్కడే రాజు అవుతాడు. ఆ ఒక్కడే రాజును గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. వాడు క్రీస్తు విరోధి, వాడు రోము నుండి వస్తాడు, వాడు రోముని కేంద్రంగా చేసుకుంటాడు. వాటికన్ సిటీలో వాని యొక్క సింహాసనం ఉంటుంది. వాని యొక్క పరిపాలన అనేటువంటిది ఇశ్రాయేలీలతో చేసే ఒప్పందముతో ప్రారంభం అవుతుంది. వాడు మొట్టమొదటగా రాజుగా స్థిరపడటానికి ముందుగా ఇశ్రాయేలులతో ఒక ఒడంబడిక చేస్తాడు. 7 సంవత్సరాలకి ఈ ఒడంబడికని స్థిరపరుస్తాడు. 7 సంవత్సరాలకి ఒడంబడికను స్థిరపరచి రోముని కేంద్రంగా చేసుకొని శాంతి 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 అంటూ యుద్ధాలను మాన్పించటానికి, కొట్లాటలను మాన్పించటానికి, ప్రజలని మభ్యపెడుతూ, ప్రజలని
ఓదారుస్తూ వాడు పరిపాలన ప్రారంభం చేస్తాడు. వాని పరిపాలన రోములో వాటికన్ సిటీలో కేంద్రంగా ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడే వెనువెంటనే యెరూషలేము వీధులలో ఇద్దరు ప్రభు యొక్క సాక్షులు వారి యొక్క కంఠాన్ని వెలుగెత్తి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. మీరు రాజ్యాన్ని ఏ వ్యక్తికైతే అప్పగించారో, మీకు శాంతి శాంతి అని ఏ రాజు అయితే చెబుతున్నాడో వాడు వాస్తవానికి శాంతిపరుడైన రాజు కాడు. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు క్రూర మృగం. వానికి మీరు ఏకీభవించకండి, వానికి చేయుతనీయకండి అని ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము వీధులలో ఈ ఇద్దరు ప్రభు యొక్క సాక్షులు ప్రకటిస్తూ ప్రవచిస్తూ ఉంటారు. వీరు ఇక్కడ ప్రవచనాలు మొదలుపెట్టారు, వాడక్కడ రాజ్య పరిపాలనని మొదలు పెట్టారు. ఈ విధంగా వాడు 3.5 సంవత్సరాలు శాంతి శాంతి అనుకుంటూ పరిపాలన చేస్తాడు. వీరు 3.5 సంవత్సరాలు వాడిని నమ్మకండి నమ్మకండి అనుకుంటూ వీరు ప్రవచిస్తూ ఉంటారు. 3.5 సంవత్సరాలు గతించిన తరువాత పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పాతాళాన్ని తెరుస్తాడు. ఎందుకంటే పాతాళములో ఒక క్రూరుని యొక్క ఆత్మ అందులో ఉంది. ఆ క్రూర మృగము లాంటి వాని యొక్క ఆత్మ పాతాళములో చేరి గప్పాలు కొడుతున్నాడు. నన్ను గనక విడిచిపెట్టండి, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా, యేసు రాజ్యాన్ని కూలగొడతా, యేసుకి అసలు లోకంలో ఒక్క మనిషి లేకుండా చేస్తా అని ప్రగల్భాలు పాతాళంలో నుండి వాడు పలుకుతాడు. అప్పుడు పరలోకపు తండ్రి ఏం చేస్తాడంటే వానికి చిట్ట చివరిగా అవకాశం ఇస్తాడు. వాడు పాతాళములోంచి దురాత్మగా బయటకు వచ్చి ఆత్మ నేరుగా వచ్చి రోములో ఉన్నటువంటి వాటికన్ సిటీ ఉన్నటువంటి రాజులోనికి దూరతాడు. అసలే వీడు యుక్తిపరుడు. యుక్తిపరులోనికి భీకరమైన కఠినత్వం కలిగిన ఒక దెయ్యం దూరింది. ఎప్పుడైతే ఆ దెయ్యం వీళ్ళకి దూరిందో శాంతి శాంతి అని యుక్తిగా మాట్లాడినటువంటి ఈ యుక్తిపరుడు క్రూరుడైపోయాడు, కఠినుడైపోయాడు, భీకరుడైపోయాడు. రోములోంచి లేచాడు, కత్తి పట్టుకున్నాడు, వేగంగా వచ్చేసాడు. ఇశ్రాయేలు దేశంలోని యెరూషలేములో ప్రవచిస్తున్నటువంటి ఆ ఇద్దరు శిష్యులను యెరూషలేము నడివీధులోని అందరూ చూస్తుండగా చంపేశాడు. ఆ ఇద్దరు చచ్చిపోవటం వలన భూనివాసులు అనేకులు సంతోషపడ్డారు, ఆనందించారు. అందుకని వాళ్ళని సమాధిలో పెట్టనేయకుండా ఆ శవాలు అట్టనే పడి కుళ్ళిపోవాలి, వాసన రావాలి, అట్టనే ఉండాలని ఆ శవాలను అట్లే ఉంచి ఒకరికొకరు కట్నాలు పంపుకున్నారు, గిఫ్ట్స్ పంపుకున్నారు, ఒకరికొకరు బహుమానాలు పంపుకున్నారు. ఇలా 3.5 దినాలైంది. 3.5 సంవత్సరాలు శాంతి శాంతి అన్నాడు. 3.5 దినాలు శవాలు ఇక్కడ పడి ఉన్నాయి. 3.5 దినాలైన తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి మళ్ళీ వాళ్ళలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే జీవాత్మ వారిలోకి ప్రవేశించాడో కోట్ల మంది చూస్తుండగా, లక్షల మంది చూస్తుండగా వాళ్ళు లేచి నిలబడ్డారు. వాళ్ళు లేచి నిలబడటమే కాకుండా వాళ్ళు ఇలా పరలోకానికి ఇట్లా ఎగిరిపోయారు. వారు ఎగిరిపోయేటప్పుడు భూమి మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలలో భూకంపం రేగి పట్టణాలు కూలిపోయాయి. పెద్ద పెద్ద పట్టణాలు, బాంబే లాంటి పట్టణం, బబులోను లాంటి పట్టణం, హైదరాబాద్ లాంటి పట్టణం, చెన్నై, ఇంకా ఇలాంటి పట్టణాలన్నీ, బెంగళూరు, ఈ పట్టణాలలో ఉండే పెద్ద పెద్ద పట్టణాలన్నీ కూలిపోయాయి. వీళ్ళు పైకి ఎగిరిపోయారు. ఎగిరిపోయిన తర్వాత వీడు వాటికన్ సిటీలో నుంచి వాని సింహాసనాన్ని నేరుగా తీసుకొని వచ్చేసి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో స్థాపించాడు. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో స్థాపించేశాడు. వాడొచ్చి కూర్చోవటంతో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. మా దేవాలయంలో నువ్వు కూర్చోవటం ఏంటి? చర్చలు జరిగాయి,
18 రోజులు చర్చలు జరిగాయి. చర్చలు విఫలమయ్యాయి. మళ్ళీ 18 రోజులు యుద్ధం జరిగింది. వానికిని యూదులకు లేదా ఇశ్రాయేల్కి పెద్ద భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో తట్టుకోలేక యూదులు అరణ్యానికి పారిపోయారు. యూదులు అరణ్యానికి పారిపోయారు. ఎప్పుడైతే యూదులు అరణ్యమునికి పారిపోయి అరణ్యంలో ఎవరికి మనుష్య జాతి కనబడకుండా దాచుకున్నారో, భద్రపరచబడ్డారో, వెంటనే వీడు ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము దేవాలయంలో కూర్చొని ఇక ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయటం ప్రారంభం చేశాడు. మొదటి అర్ధవారం శాంతి శాంతి అనుకుంటూ వాటికన్ సిటీలో రోమ్లో ఉన్నాడు. రెండవ అర్ధవారం వచ్చేటప్పటికల్లా, అంటే రెండవ 3.5 సంవత్సరాల కాలం వచ్చేటప్పటికల్లా వాడు యెరూషలేము దేవాలయంలో కూర్చున్నాడు. యెరూషలేము దేవాలయంలో కూర్చొని వాడు పరిపాలన ప్రారంభం చేయటంతో యెరూషలేము వీధులలో నుండి మరొక ప్రవక్త బయలుదేరాడు. ఆ ప్రవక్త అబద్ధ ప్రవక్త. వాడు అబద్ధికుడు. అబద్ధాలతోటి మోసం చేస్తాడు. ఆకాశం నుంచి అగ్నిని దింపినట్టు చేస్తాడు. ఎన్నో అద్భుతాలు, తాయతలు, ఇంకేంటి భూమిలోంచి విగ్రహాలు ఏంటో ఏంటో తీస్తుంటాడు. ఇదంతేంటిది? మోసం, అబద్ధం, దగ. వీని యొక్క మోసానికి ప్రజలందరూ కూడా మోసపోతారు. ప్రజలందరూ మోసపోతారు. అప్పుడు వాడు చేసే ప్రముఖమైనటువంటి మొదటి కార్యం ఏంటయ్యా అంటే, భూప్రజలారా, ఈ యెరూషలేము దేవాలయంలో కూర్చున్నటువంటి ఈ రాజు మీరు అనుకొనుచున్నటువంటి మామూలు రాజు కాదు. ఈయన ఎవరంటే సాక్షాత్తు ఈ లోకాలన్నిటిని సృష్టించినటువంటి దేవుడు. ఈయనే దేవుడు. దేవుని పిల్లరా, భూలోకములో ఉన్న ఏ దేవుణ్ణి ఒప్పుకోడు, ఏ దేవతని ఒప్పుకోడు. ఈరోజు మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని వెర్రబీగటం ఏ దేవుడు ఉండడు. భూలోకంలోని ఏ దేవుణ్ణి, ఏ దేవతను, ఏ మతాన్ని ఒప్పుకోడు. వాడు నేనే దేవుణ్ణి అంటుంటాడు. వాని ప్రవక్త ఆయనే దేవుడు. ఆయనకే మొరక్కండి, ఆయనకే మొరక్కండి. మొరక్కటమే కాదు, ఒకటి మొరక్కాలి, రెండోది ఆయనకు విగ్రహాన్ని తయారు చేయాలి, మూడవది ఆయన ముద్ర వేసుకోవాలి. 3 పనులు చేసేటట్లుగా మనుషులను ప్రేరేపిస్తాడు. ఎవరు? అబద్ధ ప్రవక్త. మొదటిదేంటి? ఆ దేవునికి భూప్రజలందరూ సాగిలపడి మొక్కాలి. రెండోది ఏం చేయాలి? ఆ విగ్రహానికి, ఆయనకి ఒక విగ్రహాన్ని తయారు చేయాలి. మూడోది ఆ దేవుని యొక్క ముద్రను వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలి? కుడి చేతి మీద కానీ వేసుకోవాలి. వేసుకోకపోతే ఎవడు వేసుకోడో వాడు అమ్మటానికి వీల్లేదు, కొనటానికి వీల్లేదు, వాడు క్రయ విక్రయములు చేయటానికి వీల్లేదు, వానికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉండవు. దేవుని పిల్లరా, ఈ యొక్క పిలుపు ఎప్పుడైతే వచ్చిందో భూప్రజలు ఎగబడి 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 ముద్ర వేసుకుంటూ ఉంటారు. ఎగబడి ఎగబడి వానికి దండం పెడుతూ ఉంటారు. కంసాలలో ఒకవైపు విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆకాశంలోకి దేవదూతలు వచ్చి ఎగురుతుంటారు. ఆకాశంలోకి దేవదూతలు ఎగురుతూ వచ్చి చెబుతుంటారు భూప్రజలందరికీ. ఏమని చెప్తారంట? భూమిని ఆకాశమును సృజించినటువంటి ఆ పరమాత్ముడు యేసు ప్రభుకే మొక్కండి. వీడు అబద్ధికుడు, మృగమునకు ఎవరు మొక్కొద్దు. ఎవడైనా మొక్కితే, ఎవడైనా ముద్ర వేయించుకుంటే వాడు దివారాత్రములు నెమ్మది లేని వాడై ఉంటాడు. ఎవరైనా మొక్కితే వాడు యుగ యుగములు అగ్నిగంధకముల చేత మండే గుండంలో కాల్చబడతాడు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తుందని ఎవరు ప్రకటిస్తున్నారు? దేవదూతలు ప్రకటిస్తున్నారు. ముద్ర వేయించుకున్నారో లేదో వాని మైండ్ సెట్ మారిపోయింది. మారిపోయి వాడు సంతోషం కలిగిందా, దుఃఖం కలిగిందా, వేదన, భయం, ఆందోళన, రోగాలు మొదలయ్యాయి. అంతలోకే బూరల సంభవాలు, తర్వాత ఇంకేంటి ఉగ్రత పాతల సంభవాలు జరుగుతున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
భయంకర పరిస్థితులు, ముద్రల సంభవాలు, బూరల సంభవాలు భీకరంగా జరుగుతున్నాయి. దేవునిలారా, ప్రజలందరూ ఈ బాధ పోవటానికి ముద్ర వేయించుకుంటున్నారు. ముద్ర వేయించుకున్నోడు వేయించుకున్నట్టే కోమాలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే అశాంతి, అలజడి, భయం, ఆందోళనలోకి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత అప్పటికే ముద్రింపబడినటువంటి దేవుని యొక్క బిడ్డలు అలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. వాళ్ళకి ఆకలి లేదు, వాళ్ళకి దప్పిక లేదు. ఎందుకు దప్పిక లేదు, ఆకలి లేదు అంటే వాళ్ళ గుండెల్లో, వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ లోపలే ఉందండి, దేవుని వాక్యం ఉంది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఒకవేళ దేవుడు ఇంకేదైనా ఆహార పదార్థాలు, భౌతికమైన పదార్థాలు పంపితే పంపొచ్చు, పంపకపోతే పంపకపోవచ్చు. కానీ దేవునికి బిడ్డలు మాత్రం నిబ్బరంగా ఉంటారు, నిబ్బరంగా. దేవుని పిల్లరా, ఈ విధానంగా ప్రపంచమంతా నడుస్తుంటుంది. 2వ 3.5 సంవత్సరాల కాలములో వాని యొక్క యూదులతో చేసిన ఒప్పందం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలు వాటికన్ సిటీలో, రోములో ఉన్నాడు. 2వ 3.5 సంవత్సరాలు యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. 2వ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరలోక పొందిన దేవుడు వాని సింహాసనం మీద 5వ ఉగ్రత పాత్రను కుమ్మరించాడు. అవునండి, 5వ ఉగ్రత పాత్ర ఎక్కడ కుమ్మరించబడింది? 5వ ఉగ్రత పాత్ర 16వ అధ్యాయంలో చెప్పాడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనిరి. అబ్బా, ఎంత పని చేశాం, అబ్బా నాలుగు కొరుకుంటున్నారు. అబ్బా, ఎంత పని చేశాం, ఎంత పని చేశాం. వాని సింహాసనం కూలిపోయింది. ప్రపంచమంతా కూడా చిమ్మ చీకట్లు, ఏం జరుగుతుందో తెలియదు. దేవుని పిల్లరా, 6వ ఉగ్రత పాత్ర యూఫ్రటీస్ నది మీద కుమ్మరించబడింది. ఇప్పుడు వినండి, 5వ పాత్ర ఎక్కడ కుమ్మరించబడింది? 5వ ఉగ్రత పాత్ర క్రూర మృగం సింహాసనం మీద కుమ్మరించబట్టంతో వాని రాజ్యం కూలిపోయింది, చీకటి కమ్మింది. వాని రాజ్యం చీకటి కమ్మటంతో దేవుడు ఏం చేస్తాడంటే 6వ ఉగ్రత పాత్రను యూఫ్రటీస్ నది మీద కుమ్మరించాడు. ఎందుకంటే తూర్పు నుండి రాజులు రావటానికి, దారి ఏర్పడటానికి దాన్ని నిండిపోయేటట్టు చేశాడు. అంటే దేవుడే ఈ భూమి మీద జరగబోయే చివరి యుద్ధానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎలా? ప్రతిపక్షాన్ని, అవతల పక్షాన్ని, పరపక్షాన్ని నెమ్మదిగా ఒక దగ్గరికి సమకూరుస్తున్నాడు. 6వ ముద్ర యూఫ్రటీస్ నది మీద కుమ్మరించబడ్డప్పుడు, దారి ఏర్పడ్డప్పుడు ప్రపంచంలో ఉంటున్న రాజులు, సైనికులు, సైన్యాధిపతులందరూ నెమ్మది ఎక్కడికి వస్తున్నారు? ఎక్కడికి ఈ యెరూషలేము వైపు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అంతలోకే 7వ ఉగ్రత పాత్ర కుమ్మరించబడింది వాయుమండలం మీద. వాయుమండలం మీద కుమ్మరించబడటంతో ఆ వాయుమండలంలో ఉంటున్న దెయ్యాలన్నీ భూమి మీదకి వచ్చాయి. ఈ దెయ్యాలన్నీ భూమి మీదకి వచ్చి భూమి మీద ముద్ర వేసుకున్నటువంటి వానిలో ఒక్క కన్ను ఎన్ని దెయ్యాలు పట్టినాయో. అప్పుడు దేవునిలారా, దేవుని యొక్క సంఘం పైకి ఎత్తబడింది. ఎత్తబడటానికి ముందు జరిగింది ఏంటంటే, భూరాజులందరూ ఇటు వస్తున్నారు. వినండి, జాగ్రత్తగా వినండి. ఇవి చివరి ఘడియలు. చివరి ఘడియలలో మొట్టమొదట జరిగేది ఏంటయ్యా అంటే, చివరి ఘడియలలో 17వ అధ్యాయంలో క్రూర మృగం కనబడింది, మృగం మీద కూర్చున్న స్త్రీ కనబడింది. 18వ అధ్యాయంలో వ్యాపారం కనిపించింది. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి స్త్రీ, రెండోది ఎర్రని మృగం, మూడోది వ్యాపారం. ఆ స్త్రీ ఎవరు? మత వ్యవస్థ. భూలోకములో ఉన్నటువంటి మత వ్యవస్థ కూలిపోయింది. భూలోకంలో విని రాజ్యం కూలిపోయింది.
ఆ భూలోకంలో ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. మహాబబులోను కూలిపోయింది, అంతే కూలిపోయింది. స్త్రీ మత వ్యవస్థ, మృగం రాజకీయ వ్యవస్థ, వ్యాపారం ఆర్థిక వ్యవస్థ. అవునండి, మత వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఏమైపోయింది? పతనమైపోయింది. అప్పుడు 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా ప్రభువుని స్తుతించండి, హల్లెలూయా 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 అని కేకలేస్తుండ్రు. ఎందుకు స్తుతించాలి? బబులోను కూలిపోయింది. పోయిన వారం చెప్పాను, బబులోను కూలిపోయింది. దేవుని పిల్లరా, మీ రోగం పోయిందనుకో, దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? చెల్లించరా? రోగం పోతే చెల్లిస్తాం, కానీ మరి పాపం పోతే? నీ పాపం పోయినందుకు ఎప్పుడన్నా స్తుతించావో? ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. అవును, నా ఘోరమైన పాపం అది ఉండేది, అది నడిచిపోయింది, దేవా నా పాపం పోయినందుకు స్తోత్రం ఎప్పని చెప్పారా? చెప్పలే కదా. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకం అంటే ఏం చెప్తాం మనం? మాకు అది ఇచ్చావు, నీళ్ళు ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, భార్య ఇచ్చావు, భర్తనిచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, ధనం ఇచ్చావు, ధాన్యం ఇచ్చావు, ఇల్లు ఇడుసురు అన్నాం. కానీ నా పాపం పోయింది ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్పావా? అసలు నాలో పాపం ఉంటేగా, నేను ఎప్పుడన్నా పాపం చేస్తే కదా దేవుని స్తుతించాలి. అసలు నేను పాపినైతేగా. అవసరమైతే యేసు ప్రభు పాపి అవుతాడు, యేసు ప్రభు పాపం చేసి ఉంటాడు. నేను ఎప్పుడు చేశామండి. బబులోను కూలిపోయినందుకు దేవునికి స్తోత్రం చెప్పడం నేర్చుకోవాలి. ఆ వ్యవస్థ కూలిపోయింది. బబులోను వ్యవస్థ, మతాసక్తి, రాజకీయ ఆసక్తి, ధనాసక్తి, ఇదంతా ఏమైపోయిందండి? కూలిపోయింది. నీలో ఉన్నటువంటి మత్సరం, నీలో ఉన్నటువంటి ద్వేషం, అసూయ, పగ, కోపం, హెచ్చింపు, తిరుగుబాటు, ఎదుటోని మీద పాపాలు, నీ తప్పిదాన్ని వాని మీద మోపటం, నిన్ను నీ భార్య పిల్లని వెనకేసుకొని రావటం, ఎన్నున్న చూస్తారా? అది ఒకటి నిన్ను విడిచిపోయినప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి స్తోత్రం చెల్లించాలి. అసలు అది విడిచిపోవాలని చూసామా మనం? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆత్మచేత శరీర క్రియలను చంపటం నేర్చుకోవాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపకపోతే అవి నీ శరీరంలో నివాసం చేస్తూనే ఉంటాయి. అవి ఉన్నంతకాలం నీకు అసలు నీ మార్పు తెలవదు, నీకు నీ అభివృద్ధి తెలవదు, నీకు ఏది తెలవదు. లోకంలో లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతుకుతూ ఉంటావు, అంతే. కానీ ఒక్కొక్కటి చంపటం గనక అభ్యాసమైతే, అవునండి, రోమపత్రికలో చెప్పాడు 8:13లో, రోమ 8:13లో ఏం చెప్పాడు? ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు, చంపని ఎడల చేస్తారు. మనం బ్రతకాలంటే వాటిని చంపాలి. వాటిని చంపకపోతే అవి నిన్ను చంపుతాయి. చంపిన ఎడల జీవిస్తారు. చంపటం నేర్చుకోవాలి. దేన్ని చంపాలి? శరీర క్రియలు, శరీర ఇచ్ఛలు, పగ, ద్వేషం, అసూయ, మత్సరం, కామాతురత, ఎదుటివాడిని దోచుకోవటం, అన్యాయం చేయటం, ధనదాహం. క్లియర్గా చెప్పాడు. శరీరంలో జరిగేటువంటి శరీర ఆశలు, ధన వ్యామోహాలు, పదవి కాంక్షలు, వీటిని ఏం చేయాలండి? చంపాల. అధికార కాంక్ష, అహం, నేను, నన్నంటవా, చూసుకుందామా, ఇవన్నీ చంపేసేయాలి. చచ్చిపోయినప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుని పిల్లరా, కడగడియలలో జరిగేది ఏంటంటే, ఒకటి మత వ్యవస్థ కూలిపోతుంది, రాజకీయ వ్యవస్థ కూలిపోతుంది, వ్యాపార వ్యవస్థ కూలిపోతుంది. ఇదే మహాబబులోని వ్యవస్థ. అది కూలిపోయిన తర్వాతనే 19వ అధ్యాయంలో చెప్పాడు, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. 19:7లో చెప్పాడు. 19:7లో ఏమన్నాడు? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది. ఎప్పుడు వచ్చింది? బబులోను కూలిపోయిన తర్వాత. బబులోను కూలిపోయింది, వివాహోత్సవ సమయం వచ్చింది, వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి? వివాహం అయిపోయిన తర్వాత విందు జరుగుతుంది. 9వ వచనంలో 19:9లో చెప్పాడు, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పెళ్లి విందు. గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరచుకున్నది.
తనను తాను సిద్ధపరచుకున్నది. కానీ వేశ్య ఏం చేసింది? మహా బబులోను వేశ్య రత్నాలతో, ముత్యాలతో, అవునండి, ఆ బంగారంతో, వెండితో తనను తాను అలంకరించుకుంది. బాహ్యాలంకరణ వేశ్య తత్వం, అంతరంగ అలంకరణ పతివ్రత యొక్క తత్వం. దేవుని యొక్క పిల్లలు ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఏర్పరచబడుతున్నటువంటి పతివ్రతల సంఘమే, కానీ ఇది వేశ్యల సంఘం కాదు. పతివ్రతల సంఘం అంతరంగములో అలంకరించుకుంటూ ఉంటారు, బాహ్యములో నీతిగా జీవిస్తూ ఉంటారు. బాహ్యములో నీతిగా జీవిస్తూ అంతరంగములో అలంకరించుకోవటమే సిద్ధపాటు. అంతరంగములో అలంకరించుకోవటం అంటే సాధుత్వం, మృదుత్వం, ఓర్పు, దీనత్వం, దయాళుత్వం. అవునండి, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం, యేసు ప్రభు చేసిన మొట్టమొదటి ప్రసంగం, మొట్టమొదటి ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏంటిది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. యేసుక్రీస్తు ప్రభు తన ప్రసంగంలో చెప్పిన మొట్టమొదటి మాట దీనత్వం. దీనత్వం, హంబుల్నెస్. అవునండి, దేవుని యొక్క వాక్యంలో చెప్తాడు, యాకోబు అంటాడు, ఆయన దీనులకు ఎక్కువ కృపనిస్తాడు, ఆయన దీనులకు ఎక్కువ కృపనిస్తాడు. పేతురు చెప్పాడు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి అన్నాడు. అనండి, దీనులకు అండ, దీనత్వం, అంతరంగ అలంకరణ అంటే సాధుత్వం, దీనత్వం, మృదుత్వం, ఓర్పు, దయాళుత్వం, సహింపు. అనండి, ఎదుటివాడు అంగిని ఎత్తుకొని పోతే పై వస్త్రాన్ని కూడా ఇవ్వటం, ఎవడన్నా అప్పులు ఎగ్గొడితే వాడిని దేవునికి అప్పగించుకొని ఉండటం, ఎవడన్నా ఏదైనా తీసుకుని పోతే వాడిని క్షమించడం, దూషించినప్పుడు ద్వేషించినప్పుడు ఓర్చుకోవటం. దేవుని పిల్లరా, అంతరంగ అలంకరణ. గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరచుకున్నది. వివాహం జరిగింది, తర్వాత విందు జరిగింది. ఈ వివాహం, ఈ విందు ఎక్కడ జరిగింది అంటే ఆకాశ మండలంలో జరిగింది. అంటే బబులోను వ్యవస్థ కూలిపోయింది, సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత ఆకాశ మండలంలో వివాహం జరిగింది, వివాహపు విందు జరిగింది. వివాహం అయిపోయింది, వివాహపు విందు అయిపోయింది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన భార్యతో కలిసి, అనగా సంఘముతో కలిసి ఆకాశ మండలము మీద నుంచి నెమ్మదిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేమునకు తూర్పు వైపున ఉన్నటువంటి ఒలీవల కొండ మీదకి వచ్చాడు. ఒలీవల కొండ మీదకి రావటంతో అక్కడ ఉన్నటువంటి ఒలీవల కొండ ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఇలా చీలిపోయింది. తూర్పు పడమరగా పెద్ద లోయ ఏర్పడింది. ఆ లోయలోకి క్రీస్తు విరోధి చేత తరమబడినటువంటి యూదులు, ఇశ్రాయేలు పరిగెత్తుకుంటూ అనుకోకుండా వాళ్ళు అక్కడికి వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు సంఘంతో పాటు అక్కడికి వచ్చారు. అంతేకాదు, 6వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు, యూఫ్రటీస్ నది రోడ్డును ఏర్పరిచినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సైనికులు, రాజులు అందరూ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆడికి వచ్చారు. అందరు పోగయ్యారు. గ్రహించండి, ఒకవైపు సంఘం, యూదులు వీళ్ళు కలిసిపోయారు, ఏకశరీరం అయిపోయారు, వీళ్ళందరూ దేవుని ప్రజలయ్యారు. మరొక వైపు భూరాజులు, భూ సైన్యాలు. ఈ రెండు ఉజ్జీలకు మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నా జనమా, ఎవరిని? సంఘమును ఉద్దేశించి, నా జనమా, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు అంతఃపురములో దాగుండు. ఏది అంతఃపురం? యెరూషలేం. అంటే ఈ హార్మేగిద్దను యుద్ధంలో మీరు ఉండకండి, మీరు యెరూషలేంకి వెళ్ళిపోండి, అక్కడ కొద్దిసేపు దాగుండండి. ఎందుకంటే ఉగ్రత తీర్చుకునే సమయం వచ్చింది. ఉగ్రత తీర్చుకునే సమయం వచ్చేసింది. దేవుని పిల్లరా, సంఘమంతా యూదులతో మమేకమైన ఏక శరీరమైనటువంటి సంఘ బిడ్డలందరూ యెరూషలేంకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకవైపు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు, మరొక వైపు భూమి మీద ఉన్నటువంటి రాజులు, ధనికులు, స్వతంత్రులు, సైన్యాలు అందరూ ఉన్నారు. వీళ్ళందరిలో ఒక్కొక్కళ్ళు ఎవరున్నారు? దయ్యాలు పట్టి ఉన్నారు.
దయ్యాలు పట్టున్నారు కనుక వీడు ఏం చేస్తున్నా వీడికి తెలవట్లేదు. అప్పుడు అక్కడ ఆ లోయలో భీకరమైన యుద్ధం జరిగింది, ఘోరమైన యుద్ధం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరాక్రమమును తన బలమును కనపరచి అక్కడకు వచ్చినటువంటి మనుషులని పట్టుకొని తొక్కేశాడు. దానిని 14వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడంటే 14వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం, కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. 100 కోసులు అంటే ఎంత చెప్పాను మీకు? రమారామి 300 కిలోమీటర్లు. భీకర యుద్ధం. నేను అనుకుంటాను ఒక్క గడియ జరిగి ఉంటుంది అంతే, ఒక గంట సేపు జరిగి ఉంటుంది అంతే, ఒక గంట సేపే. ఎందుకంటే ఎక్కువ టైం అయితే రక్తం ఏమవుతుంది? గడ్డ కడుతుంది. రక్తం ప్రవహిస్తుందంటే ఫట్ట ఫట్ట ఫట్ట. అవునండి, పరలోకం నుంచి దేవదూత వచ్చి అశూరు సైన్యాన్ని ఒక్క రాత్రిలో చంపేయలేదా? ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క గంటలో సైన్యాలను మట్టుపెట్టాడు. ఆయనను గురించి, ఆ యుద్ధమును గురించి, ఆ ముగింపును గురించి వ్రాయబడినటువంటి భాగమే ప్రకటన 19వ అధ్యాయము 11వ వచనము నుండి 21 వచనాల వరకు. ఇక్కడ 11వ వచనములో 12వ వచనములో తర్వాత 13వ వచనములో 16వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేస్తున్నాడు. ఎలా పరిచయం చేస్తున్నాడు? 11వ వచనంలో చెప్పాడు, పరలోకములో ఒక ద్వారం తెరవబడింది, తెల్లని గుర్రం మీద ఒక ఆయన కనబడ్డాడు. ఆ కనబడ్డ ఆయనకి ఏం పేరుందంట? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. గుర్తుపెట్టుకోవాలా, ఇంకొస్తాయి పేర్లు. నమ్మకమైన వాడు, సత్యవంతుడు అంటే పేరు గలవాడు ఆ గుర్రం మీద కూర్చొని నీతిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధము అవును, అక్కడ యుద్ధము జరిగించుచున్నాడు అంటే అర్థం ఏంటండి? యుద్ధం జరిగించుచున్నాడంటే నేను మీకు 6వ అధ్యాయం చెప్పేటప్పుడు చెప్పాను. తెల్లని గుర్రం మీద మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు ఏం కనబడదండి? తెల్లని గుర్రం. తెల్లని గుర్రం గురించి చెప్పేటప్పుడు చెప్పాను. మీరు ఆ వీడియోను ఒకసారి వెనకేసుకొని చూడండి. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ ప్రారంభాన్ని తెలియజేస్తుంది అని చెప్పాను. గుర్తుందా మీకు? అంటే యేసుక్రీస్తు ప్రభు పరలోకములో నుంచి భూలోకానికి రావటానికి ప్రారంభం అయింది. వచ్చినప్పుడు డైరెక్ట్గా వచ్చాడా? ఏం చేశాడు? లోకాలలో యుద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. అవునండి, లోకాల్లో యుద్ధం చేసుకుంటూ ఆ లోకాలలో ఉన్నటువంటి దయ్యాలని తరుముకుంటూ పారద్రోలుకుంటూ వస్తున్నాడు. అంటే ఆ లోకాలలో తేజవాసుల దగ్గర ఉన్న దయ్యాలన్నింటినీ ఎక్కడికి నడుపుతాడు? భూమి మీదకి నడిపించుకుంటూ వస్తున్నాడు. అందుకనే యుద్ధము జరిగించుచున్నాడు. పరమగీతము 2వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడు. ఆయన గుట్టలను మెట్టలను ఎగసి దాటుతూ వచ్చుచున్నాడు అంటారు. గుట్టలు మెట్టలు అంటే రాజ్యాలకు సూచన అన్నమాట. ఆయా రాజ్యాలను, ఆయా రాజులను జయించుకుంటూ ఎగసి వస్తున్నాడు. అది కూడా పెండి సందర్భమే 2వ అధ్యాయంలో పరమగీతం 2వ అధ్యాయంలో అది కూడా పెండి విందు గురించి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని వెళ్ళి తన ప్రేమను కనపరచెను అంటాడు. మెట్టలను ఎగసి రావటం అంటే ఈ విశ్వముట లోకాలను జయించుకుంటూ వచ్చాడు. ఒకసారి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంకు రండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటమే ఉంది. ఇప్పుడు ఇది ఎందుకు చదివించానంటే అందుకే. ఎన్ని కిరీటాలు ఉన్నాయి? ఒకటే ఉన్నాయి ప్రారంభంలో.
ఎందుకంటే ఇంకేం మొదలు కాల, యుద్ధాలు మొదలు కాల. ఒకటే కిరీటం ఉంది. తర్వాత ఏమండు, అతడు జయించుటకు ఎట్ట బయలుదేరాడు, కింద ఫుట్నోట్లో చెప్పాడు, జయశాలిగా బయలుదేరాడు. అంటే ఇప్పుడు యుద్ధం, అసలైన యుద్ధం మొదలైంది. ఎక్కడి నుంచి మొదలైంది? మొట్టమొదటి యుద్ధాలు భూమి మీద నుంచి మొదలు కాలేదు, పరలోకం నుంచి మొదలైంది. పరలోకంలో మొట్టమొదటి యుద్ధం జరిగింది. అవునండి, పరలోకంలో యుద్ధం జరిగితే అక్కడ ఉండే దెయ్యాలన్నీ ఇక్కడికి వచ్చేసాయి. ఆకాశంలో ఆయా లోకాల యుద్ధాలు జరిగాయి. అందుకనే ఈ 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా 11వ వచనం చివరిలో అంటాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఎవరైనా నమ్మకమైన వాడును సత్యవంతుడు. దేని మీద వస్తున్నాడు? తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. దేంతో యుద్ధం చేస్తున్నాడు? ఖడ్గం చేత, నోట్లో వచ్చే ఖడ్గం చేత అంటాడు. కింద చూద్దాం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఎన్ని ఉన్నాయి అంటే, అనేకం ఉన్నాయంటే అర్థం ఏంటిది? అనేకమైన జయించాడు. 1, 2, 3 కాదు, మొట్టమొదటి ఒక్కదాంతో ప్రారంభం. దేవుని యొక్క పిల్లలు కూడా అనేకమైన కిరీటాలు సంపాదించుకోవాలి. అందుకని ఆ సంఘాలకు దిద్దుబాటులు లేఖలు రాస్తూ ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు? జయించువాడు అన్నాడండి. అంటే మన జీవితంలో మనం ఏం చేయాలి అంటే, ఏం చేయాలి? యుద్ధం జయించాలంటే యుద్ధం చేయాలి. ఉట్టిన రాదు కిరీటం. ఎవరితో చేయాలి యుద్ధాలు? ఎవరితోడంటే కోడలతో చేయాలి, అత్తతో చేయాలి, కొడుకుతో చేయాలి, భార్యతో చేయాలి, లేదంటే పగోడితో చేయాలి. అదే యుద్ధం కాదు. ఎవరితోటండి? మనము పోరాడున్నది శరీరాలతో కాదు, నీతో నువ్వు పోరాడు, నీ ఇచ్చలతో పోరాడు, నీ కోపంతో, నీ పగతో, నీ ద్వేషంతో, నీ కామాతురతతో, నీ ధన వ్యామోహంతో, నీ అక్రమ సంబంధముతో, అక్రమ సముపార్జనతో, దీంతో పోరాడేం చేయాలి? జయించాలి. జయిస్తే నీకు కిరీటం వస్తుంది. ఆయన జయించుకుంటూ వచ్చాడు. ఆయన తల మీద అనేక కిరీటాలు ఉన్నాయి. తర్వాత ఆయనకి ఒక పేరు వ్రాయబడిన ఒక నామం ఉందంట. అది ఎవరికి తెలియదు. ముందు ఒక పేరు చెప్పాడు. ఏం పేరు? నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము. నామములు కాదు, 2 పేర్లు కలిసి పెట్టుకుంటాను కదండి. కొంత పెట్టుకోరా, 2 పేర్లు కలిసి పెట్టరండి. అట్లాగే ఆయనకి నమ్మకమైన సత్యవంతుడు ఒక పేరు. రెండో పేరు రాశారాటగానే ఆ భాష ఉడికి రాదు. ఆయనకొక్కడికే తెలుసు. ఆయనకొక్కడే తెలుసు. ఇది ఒక సీక్రెట్. ఎందుకు సీక్రెట్ అన్నటువంటి దింపులరా, దేవునికి కుమారునికి ఉన్నటువంటి ఆ రిలేషన్ బట్టి ఆయన ఆ పేరు పెట్టి పిలుస్తాడు. ఈయనకు తెలుస్తుంది, ఆయనకి తెలుస్తుంది. అదంతే. అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం. అది ఒకటి. ఎవరికి తెలియనటువంటి పేరు. తర్వాత రక్తములో ముంచబడిన వస్త్రం. రక్తములో ముంచబడిందంటే చిలకరించబడింది అన్నాడు. అంటే ఇలా రక్తం అంతా ఆయన బట్టల మీద పడ్డది. రక్తం పడ్డదంటే యుద్ధం చేశాడు. తర్వాత ఆయనకి ఇంకొక పేరు, 3వ పేరు దేవుని వాక్యం అనే పేరుంది. తర్వాత పరలోకపు సేనలు వారు మాత్రం యుద్ధంలో పాలు పొందలేదు. అందుకే పాలు పొందలేదు కనుకనే వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారు? తెల్లని అంటే వాళ్ళ మీద ఏం పడలేదు, మట్టి కానీ రక్తం కానీ పడలేదంటే వాళ్ళు యుద్ధం చేయలేదు. ధరించుకొని ఉన్నారు, వెంబడించారు. 15వ వచనంలో ఏమన్నాడంటే, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. ఇప్పుడు 4వ పేరు, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనే నామం ఆయన వస్త్రం మీద, ఆయన తొడ మీద ఉందంట. తొడ మీద రాశాడు, తర్వాత వస్త్రం మీద రాశాడు. వస్త్రం మీద రాసింది అందరి కోసం, తొడ మీద రాసింది
తన భార్య కోసం అంతే. 4 పేర్లు కనబడ్డాయి. మొదటిది నమ్మకమైన వాడు, సత్యవంతుడు. రెండోది ఏంటది? తెలియబడని పేరు. మూడోది దేవుని వాక్యం. నాలుగోది రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇవన్నీ కలిపితే నీకెవరు ప్రత్యక్షమవుతున్నారు? అక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమవుతుంది. అందుకని నేనేం చెప్పాను? 11వ వచనం నుండి ఇది చివరిది ఎంత? 16వ వచనం. ఇది 16వ వచనం వరకు ఉన్నటువంటి ఏమన్నాను? యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయం ఇది. ఈయన యేసే అని గుర్తుపట్టడానికి పరిచయం. ఇక నెక్స్ట్ జరిగింది ఏంటంటే, దేవదూత వచ్చాడు. సూర్యబింబములో నుండి వచ్చాడు దేవదూత, కనబడుతుండు. దేవదూత వచ్చి ఏం చేశాడు? ఈ భూమి మీద ఉన్న పక్షులందరినీ రమ్మని పిలిచాడు. అదేనండి, పక్షులకు పిలిపించాడు. ఎందుకు పక్షులకు పిలిపించాడు? ఎందుకంటే పక్షులకు పిలిపించింది ఎందుకంటే ఈ యుద్ధములో చచ్చిపోయినటువంటి వారి యొక్క శవాలని తినటానికి. ఇది దేవుడు పక్షులకు చేసే గొప్ప విందు. పక్షులకు చేసే గొప్ప విందు 17-18 వచనాల్లో చెప్పాడు. 19వ అధ్యాయంలో, ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసం, సహస్రాధిపతుల మాంసం, బలిష్ఠుల మాంసం, గుర్రాల మాంసం, వాటి మీద కూర్చున్న రౌతుల మాంసం, స్వతంత్రులదేమి, దాసులదేమి, గొప్పవారిదేమి, కొద్దివారిదేమి, అందరి మాంసం. అంటే ఇప్పుడు అక్కడికి ఎంతమంది చేరారండి? వీళ్ళందరూ చేరారు. వారందరి మాంసం తినడానికి మీరు రండి అని దేవదూత ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటిని పిలిచాడు. అప్పటికెల్లా వీడేం చేశాడు? ఈ కప్పల్లాంటి 3 ఆత్మలు వచ్చాయి కదండి 16వ అధ్యాయంలో. వచ్చిన కప్పల్లాంటి 3 ఆత్మలు వచ్చి ఏం చేశాయి? భూమి మీద ఉన్నటువంటి రాజుల్ని, మనుషులందరినీ పోగు చేశారు. వీళ్ళు రెడీగా ఉన్నారు. దేనికి? యుద్ధం చేయటానికి రెడీగా ఉన్నారు. అప్పుడు భీకరమైన యుద్ధం. 19వ వచనం చదువుతున్నాను. గుర్రము మీద కూర్చున్న వానితోనూ, అంటే ఎవరు? ఆయన సేనతోనూ యుద్ధము చేయటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచింది. ఆయన సేన అంటే పరలోకపు సేన అని చెప్పాడు కదా 14వ వచనంలో. పరలోకమందున్న సేనలు వచ్చారా? సేనలు. ఆ సేనలతోటూ ప్రభువైన యేసుక్రీస్తుతో యుద్ధం చేయటానికి క్రూర మృగం, భూరాజులు, వారి సేనలు కూడి ఉండగా 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసినటువంటి అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు గుండంలో ప్రాణంతోనే, అంటే ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఏం చేసిందంటే వాని సేనను చంపలే. ముందేం చేసిండు? వాని చుట్టూ వీని చుట్టూ పట్టుకొని గిర్ర తిప్పి వాళ్ళని నరకంలోకి విసిరేశాడు. ఎవరెవరిని? అబద్ధ ప్రవక్తని, క్రూర మృగాన్ని. క్రూర మృగం అంటే ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధిని, తర్వాత అబద్ధ ప్రవక్తని మొట్టమొదటగా నరకంలో త్రోసివేయబడే వారెవరు? అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి. అసలు నరకం ఎవరి కోసం చేశాడు దేవుడు? అపవాదికిని వాని దూతలకిని తయారు చేశాడు. అపవాదికిని వాని దూతల కోసం చేశాడు. కానీ మొట్టమొదటిగా వేయబడింది ఎవరు? అందులో ఎవరు? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఈ హార్మేగిద్దన్ యుద్ధంలో మొట్టమొదటి యుద్ధం జరగకుండా ఈ యుద్ధాన్ని పట్టుకొని ప్రాణంతో వాళ్ళని నరకంలోకి త్రోసేశాడు. ఇక 21వ వచనంకి వస్తే, కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినను. క్రీస్తు విరోధి యొక్క మాంసం, అబద్ధ ప్రవక్త యొక్క మాంసం తినలేవా పక్షులు? తిన్నయా? ఎందుకు తినలేదు? అగ్నిగుండములో యుగయుగములు శరీరాలతో ఉంటూ యుగయుగములు బాధింపబడేది ఎవరయ్యా అంటే, ఒకటి క్రీస్తు విరోధి, రెండోది అబద్ధ ప్రవక్త.
మిగిలినటువంటి వారు నరకములో ఉన్నటువంటి వారు నరకములో వాళ్ళు శరీరాలతో కాదు స్కెల్టన్తో ఉంటారు. స్కెల్టన్ అంటే అస్థి పంజరాలతో ఉంటారు వాళ్ళంతే. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో చెప్తాడు. వారి యొక్క ఆత్మ అటు ఇటు పరిగెత్తుకుంటూ ఆరాటంతో ఉంటుంది. కానీ యుగయుగములు శరీరాలతో పట్టబడి శరీరాలతో అగ్నిగుండములో కాల్చబడేది, నరకంలో కాల్చబడేది క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త. కానీ వీళ్ళిద్దరికంటే ముందు ఇంకొకడు ఉన్నాడు. ఎవడాడు? సాతాను. సాతానుండా? దేవత్రిత్వం ఏదండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సాతాను త్రిత్వం ఏది? సాతాను, క్రూరముఖం, అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గుట్లో ఇద్దరు నరకంలో వేయబడ్డారు. ఇంకొకడు ఉన్నాడు కదా, ఎవడాడు? సాతాను, ఘట సర్పం. వీని నరకం లేకుండా దేవుడు ఏం చేసినంటే వీనిని బంధించాడు. 20వ అధ్యాయం పోయిన తర్వాత ఆ సంగతులు మనం చూస్తాం. మిట్టికి దేవునిలారా, భీకరమైనటువంటి యుద్ధమే, కానీ ఒక గంటలోపే జరుగుతుంది. ఆ గంటలోపు జరిగే యుద్ధముతోటి ఇక భూమి మీద యుద్ధాలు పరిసమాప్తం. ఎందుకు పరిసమాప్తం అంటే ఇక యుద్ధాలు చేయటానికి ప్రేరేపించే శక్తులు ఇక ఉండవు. యుద్ధం చేయటానికి ప్రేరేపించే శక్తులు లేనప్పుడు యుద్ధాలు ఎట్లా జరుగుతాయి? భీకరంగా యుద్ధం చేశాడు, రక్తం 100 కోసులు ప్రవహించింది. అప్పుడు ఆయన రక్తం ఉన్నటువంటి బట్టలతోటి ఆయన ధీరుడుగా వీరుడుగా వస్తున్నాడు. ధీరుడుగా వీరుడుగా వచ్చేది మనకి ఎక్కడ కనబడది? యెషయా 63. యెషయా గ్రంథం 63లో మనకు కనబడద్దు అనమాట. దాని కనెక్షన్ ఇది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం యొక్క కనెక్షనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినట్టు కనెక్షన్. యెషయా గ్రంథము 63వ అధ్యాయం చదువునా? రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత అంటే శోభిల్లుతుంది వస్త్రం, దగదగ మెరిసే వస్త్రం, పెండ్లి వస్త్రం ధరించుకొని గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? బలాతిశయంతో గంభీరంగా వస్తున్నాడు ప్రభు. అప్పుడు ఎట్లొచ్చాడు? గొర్రెపిల్లలాగా వచ్చాడు. ఒదిగి వచ్చాడు. గొర్రెపిల్లగా వచ్చాడు. రక్షణ కార్యం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడు. గంభీరంగా వస్తుండు, భీకరంగా నడిచి వస్తుండు. ఆయన ఎవరు ఇలా నడుస్తున్నాడు? ఆయన ఎవరు ఇలా ఉన్నాడు? యోహానే యేసుక్రీస్తు ప్రభుకి ప్రియమైన శిష్యుడు కదా. ఎప్పుడు ఈ ప్రభు రొమ్మున ఆ యోహానే ఈయనను గుర్తుపట్టాడా? ఎందుకు గుర్తుపట్టలే? ఎందుకంటే శిలువ మీద చూసిన ఈయన ప్రభు వేరు, ఇప్పుడు వస్తున్న ప్రభు. అందుకని ఏమంటారంటే 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశానంట. పోలటం ఏంది? ఆయన కాదా? దగ్గర పోయి చూశానండి, మొత్తం కదా ఘాట్లు ఉన్నాయి, మొత్తంకైతే అదే. అప్పుడు ఆయన అంటాడు, నేనే, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవ. అంటే అప్పటి పొజిషన్కి ఇప్పటి పొజిషన్కి ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాడు? అప్పుడు ఎట్లా నడిచాడు? అప్పుడు దీనుడుగా గొర్రెపిల్లగా ఒదిగి వాడు అటునెట్ట వీడినట్ట వెనక నుండి తన్నింది ఒకడు, ముందు నుంచి నవ్వింది మరి ఒకడు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, శిలో నుంచి దిగు అని నవ్వారు. నవ్వలేదా? ఓ దేవుని కుమారుడు కదా దిగో అని హేళన చేశారు. ఒకడు చెంప మీద చల్లుని తెరిచాడు. వాడు వెనకాల నుంచి పోయి కాలుతో టక్మంత అన్నాడు. మళ్ళీ ముందుకు నిన్ను కొట్టింది వాడు చెప్పు అన్నాడు. ఆడుకున్నారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు. మరి ఇప్పుడండి గంభీరంగా వస్తూ తొక్కేశాడంతే, పట్ట అయిపోయారు. ఇప్పుడు భీకరంగా వస్తున్నాడు. ఎటు వస్తున్నాడు? ఆయన భార్య ఆడుంది, అక్కడికి వెళ్ళి అంతఃపురంకి వెళ్ళి అక్కడుంది భార్య. ఆ భార్య దగ్గరకు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? భీకరంగా వస్తున్నాడు. ఎవడు ఇట్లా వస్తున్నాడు? ఎవడు అంటే ఆయన అంటాడు, నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే, రక్షించడానికి బలాఢ్యుడనైనా నేనే. ఇది జయించిన వాడు మాట్లాడేటి, దాన్ని ఏమంటారండి? విజయ దరహాసం, విజయంతో గర్వంతో మాట్లాడేటువంటిది.
మరి అదేంటయ్యా నీ వస్త్రాలు ఎర్రగా ఉన్నాయి, ద్రాక్ష గానుగను దుక్కిలాగా ఉన్నాయి, ఏంటిది? 3వ వచనం, ఒంటరిగా, వన్ మ్యాన్ అంతే, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కాను, జనాలలో ఎవడు నాతో ఉండలేదు, కోపగించుకున్నాను, రౌద్రంతో తొక్కేశాను, అందుకే నా వస్త్రాల మీద వారి రక్తం చిందింది, నా బట్టలన్నీ డాగులు. ఏంటంటే కోపం తీర్చుకునే దినం వచ్చింది, పగ తీర్చుకునే దినం వచ్చింది, సహాయం చేసేవాడు ఎవడు లేడు. కానీ దేవుని పిల్లరా, ఇది విజయ దరహాసం, చివరి యుద్ధం, భూమి మీద చివరి యుద్ధం జరిగిస్తాడు ప్రభువు. ఇక చిరకాలం సమాధానం. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదికి వచ్చేంత వరకు ఈ భూమి మీద అశాంతి వర్ధిల్లుతుంది. శాంతి ఎట్టగలుగుతుంది? శాంతి ఎట్టగలుగుతుంది? దేవుని యొక్క వాక్యం నిరర్ధకం అయిపోద్దా? అందుకని దేవుని యొక్క బిడ్డలు సిద్ధపడాలంతే, శ్రమలకు కష్టాలకు సిద్ధపడాలంతే. లోకస్తుల్లాగా మనం ప్రవర్తించొద్దు. పలుమార్లు చెప్తున్నాను, దేవుని పిల్లలకు మాత్రమే భద్రత. దేవుని పిల్లలంటే ఎవరంటే తమ్మును తాము సిద్ధపరచుకునేవారు, తమ్మును తాము అంతరంగములో అలంకరించుకునేవారు. ఒక్క మాట అంటే 2 మాటలు అంటే నువ్వు దేవుని బిడ్డవైతావా? అవునండి. దేవుని పిల్లలను ఓర్చుకోండి అన్నాడు. శరీరమునే చంపు వారికి భయపడకండి అన్నాడు. మిమ్మల్ని పట్టుకున్నప్పుడు ఏమి చెప్పుదామా అని ఆలోచించకండి, ఎగబడి మాట్లాడకండి అని అర్థం. ఎగబడి మాట్లాడితే జయం పొందుతామా? అపవాదికి చోటు ఇవ్వకండి, ఆత్మను దుఃఖపరచకండి. ఆర్పటం దుఃఖపరిచిన తర్వాత ఆరిపోయింది దానికి ఇంకేముంటుంది కథం. ఆత్మను ఆర్పకండి, ముందు అసలు దుఃఖపరచకండి అన్నాడు. ఆత్మను దుఃఖపరిస్తే దుఃఖపడి ఆత్మ వెళ్ళిపోతే ఇంకేముంటుంది బతుకు? అశాంతి, యుగయుగములు వేదన, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగాలు. అరే తిండి కోసం, లేకపోతే రేషన్ బియ్యం కోసం, రేషన్ కార్డు కోసం ఎన్ని అబద్ధాలు చెప్తారు. క్రిస్టియన్స్ అయ్యిండు కూడా మేము క్రైస్తవం కాం, దేవుని దగ్గర పోం, మేము గుడికి పోం, చర్చికి పోవండి, మేము హిందువులమే అని చెప్తారు. క్యాస్ట్ ఇప్పుడు వచ్చారు ఏంటి కులగణన చేయటానికి. ఎంతమంది యథార్థంగా చెప్తున్నారు? నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. ఒక పత్రిక రాశానా? క్రైస్తవులకు ఒక పత్రిక రాశాను, పోస్టులు పెడుతున్నాను, అన్నిట్లో పంపండిరా అంటున్నాను, పంపుతూనే ఉన్నారు. కానీ ఎవడికి వినపట్లేదు, అసలు ఎవడు చదవట్లేదు, ఎవరిలో పరివర్తన రావట్లేదు. మీరెవరయ్యా? మేము హిందువులమే అని చెప్తున్నారు. దేవుని పిల్లమని చెప్పుకోవటానికి పోని ఇప్పుడైనా మెడ మీద కత్తి వచ్చిందా? రాలేదు. ఏమైనా ఉద్యోగం పోద్దా? రాలేదు. ఏమి లేదు. ఇక క్రీస్తు విరోధి అంత పెద్ద ఫోర్స్ అవసరమా అంటే లేచిపోద్ది. దానికి పెద్ద వెనకాల నుంచి ఒక పెద్ద ఫ్యాన్ పెట్టాలా? అవసరమా? దేవుని పిల్లలకు మాత్రమే భద్రత. దేవుని పిల్లలంటే అంతరంగములో శుద్ధీకరణ. దేవుని ఇశ్రాయేలు అంటే ఎవరట? అంతరంగములో సున్నతి, హృదయ సంబంధమైనటువంటి సున్నతి, క్రొత్త సృష్టి. అభ్యాసం చేయండి దేవుని పిల్లరా. ఈ అంత్యకాలంలో అత్యంత అవసరమైనటువంటిది ఓర్చుకోవటం, మృదుత్వమే. 10 సార్లు చెప్పాడు. హంబుల్నెస్. జాక్ పునేన్ గారు ఉన్నాడు, ఎన్ని ప్రసంగాలు చేస్తున్నాడు దీని మీద. హంబుల్నెస్, సామాన్యంగా, సాధారణంగా, మృదువుగా ఉండండి. ఎన్నో చేస్తున్నాడు, నేను వింటున్నాను, ఎవ్రీడే వింటున్నాను. ఎక్కడ పోయినా అదే చెప్తున్నాడు. ధనం కోసం ప్రాకులాడకండి, ఉద్యోగాల కోసం పరిగెత్తకండి, పెళ్ళిళ్ళ కోసం ఉరకకండి, కామతారుతని దూరంగా పెట్టండి. ఎన్నో చెప్తున్నాడు దేవునిలారా. నేను నా శాయశక్తులు చెప్తూనే ఉన్నాను, కానీ ఎవ్వడికి వినపడట్లేదు. చాలా బాగా చెప్పామన్నా అంటున్నారు ప్రతి ఒక్కరు. దేవునిలారా ఆలోచించండి, సీరియస్గా ఆలోచించండి. దేవుని రాజ్యములో ప్రవేశించేవారు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో మనం ఉందాం. యేసుక్రీస్తు ప్రభుకి అనేక మంది శిష్యులు, దాంట్లో పంపబడిన వారు 70 మంది, దాంట్లో ఏర్పరచబడిన వారు 12 మంది,
దాంట్లో ప్రభువుని వెంబడించిన వాళ్ళు ముగ్గురు. ముగ్గురులో సిలువ దాకా వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక్కళ్ళే. సిలువ దగ్గర ఆగిపోకండి. పునరుద్ధానం దాకా వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళేడు. మగ్దలేని మరి ఎందుకు వచ్చింది సమాధి దగ్గరికి? ప్రభు తిరిగి లేస్తాడు, షేకండ్ ఇచ్చి ఇద్దరం కలిసి వద్దామని. ఎందుకు పోయిందమ్మా? ఎందుకు పోయిందంటే చచ్చిన శవానికి పోద్దామని పోయిందంతే. ఎవరికి నమ్మకం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి తండ్రి దగ్గర ప్రజెంట్ పట్టడానికి, తండ్రిని కలవటానికి సగం దూరం పోయాడు. సగం దూరం పోయాడు. ఈ అమ్మాయి వచ్చి అక్కడ ఏం చేస్తుంది? గుండెలు పగిలేలాగా ఏడుస్తుంది. ఈయన పోతే మళ్ళీ ఇప్పుడు రాడు. ఎప్పుడు వస్తాడు? నేను సాయంకాలం గలిలయలో మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. అంటే సాయంత్రం దాకా రాడు ఆయన. సాయంత్రం దాకా ఏమేం చేసేటట్టుంది? చచ్చేటట్టుంది. చచ్చేటట్టుంది కనుక సగం దూరం పోయినాడు. ఏం చేసిండు? మళ్ళీ వెనక్కొచ్చిండు. మరియా అన్నాడు. రబ్బూని అని గట్టిగా పట్టుకోపోయింది. ఆయన అండు, నన్ను ఆపకు, నన్ను పట్టుకోకు, నేను తండ్రి దగ్గర పోయి రావాలి. ఫస్ట్ నేను ముందు తండ్రి దగ్గర పోయి రావాలి. నువ్వు పోయి చెప్పు. ఏం చెప్పు? మీ దేవుడు నా దేవుడు, మీ ప్రభు నా ప్రభు అయినట్టు వాని దగ్గరికి నేను ఎక్కిపోతున్నాను. సాయంకాలం కలుస్తా. ఎక్కడ? గలిలయలో సాయంత్రం కలుస్తా, నన్ను విడిచిపెట్టు అన్నాడు. పునరుద్ధానం నాకు సాక్షులు. తర్వాత 10 రోజులకి పరిశుద్ధాత్మ దిగొచ్చిన తర్వాత అప్పుడు అవునరా నిజమే కదా ఆయన తిరిగి లేచాడు. అప్పటిదాకా తోమ అంటాడు నేను ఏలు పెడితేనే అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన తర్వాత అప్పుడు మనోనేత్రాలు తెరవబడ్డాయి. మెట్టికి దేవునిలారా, భూమి మీద ఆఖరి యుద్ధం జరిగేంత వరకు అశాంతి, అలజడి, బాధలు, కష్టాలు, రోగాలు ఏల్తనే ఉంటాయి. వీటన్నిటిలో నుంచి మనం శాంతిగా సమాధానంగా బ్రతకాలంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. నేను రోజుకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాను, దేవుని ఆత్మ దుఃఖపడదు తండ్రి, నా వలన ఆత్మను దుఃఖపడకుండా నాకు సహాయం చేయి. నువ్వేదైనా చేసినప్పుడు అనుకో, ఆత్మ నా వలన దుఃఖపడుతున్నాడా? దేవునిలారా, ఆఖరి యుద్ధం జరిగేంత వరకు ఈ లోకంలో శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, నెమ్మది ఉండదు. కొంతకాలం ఏదో మంచిగా అనిపిస్తుంది అంతే. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ మామూలే. కనుక ఇవన్నీ పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని పరిపూర్ణంగా వాక్యాన్ని నమ్ముదాం, నమ్మి విశ్వాసమును కాపాడుకుందాం. మన ప్రభు గొప్పవాడు, మనలను గొప్పవాళ్ళగా చేస్తాడు. మన ప్రభు ధనవంతుడు, మనను ధనవంతులుగా చేస్తాడు. మన ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రభువు మీద ఆధారపడదాం. అట్టి మంచి కృప పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రేమగల తండ్రి, భూమి మీద నీవు హార్మిగిద్దూన్ అనే చోట యుద్ధం జరిగిస్తావు. అంతవరకు భూమి మీద అశాంతి, అలజడి, రోగాలు, యుద్ధాలు, ఏడుపు, మరణాలు, భయం. దేవా మా తండ్రి, ఎవరింటి వారు వారికి శత్రువులు కావటం, ఒక సమాజం మీదికి ఒక సమాజం, ఒక ప్రజ మీదికి మరొక ప్రజ, ఒక దేశం మీదికి ఒక దేశం యుద్ధానికి వెళ్ళటం, ఇవి సామాన్యమైన సంఘటనలు గనక వాటిని బట్టి మేము భీతిల్లక ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు, వివాహము కొరకు, విందు కొరకు మేము సిద్ధపడని అనుగ్రహించుమని, నీతి క్రియలు అనే వస్త్రాలను ప్రభువా తండ్రి మేము సిద్ధం చేసుకుంటకు కృప దయచేయమని, ముందుగా సిద్ధపరిచిన క్రియలను చేయువారమయుడున్నట్లుగా సహాయం చేయమని, దయగల యేసునామమున శిరము ఉంచి నమస్కరించి యేసునామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.